వచ్చిందా? ఓకే. ఇప్పుడంతా ప్రశాంతంగా జరుగుద్ది పని. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీరైతే బాగున్నారు అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజు ఈ చిన్న వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, మా ఇంట్లో ఒక రూమ్ అయితే ఫ్రీగా ఖాళీగా ఉంది. ఆ రూమ్ అయితే మేము తీసే వీడియోస్ ని ఎడిటింగ్ చేసుకోవడానికి కానీ అండ్ చిన్న వ్లాగ్స్ అన్ని షూట్ చేసుకోవడానికి కానీ ఆ రూమ్ ని అయితే ఈరోజు డిజైన్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. దాన్ని సెట్ చేసుకుంటున్నాం. దాని పూర్తి ప్రాసెస్ కూడా ఏ విధంగా చేస్తాం అనేది మేము మీకు చూపించబోతున్నాం. వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మా మా పనితనం ఎలా ఉందో, మా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సరే ఫ్రెండ్స్, మేము సెటప్ చేసే రూమ్ అయితే మీకు చూపిస్తాం, రండి. ఇక కనబడుతుంది కదా, కొంచెం చీకటిగా ఉంది. ఎలక్ట్రానిక్ తీసుకోవాలి. ఏం కేబుల్ రా? అది అక్కడ ఉంది, ఉండు తీసుకొస్తాను. ఇందాక ఇక్కడ పెట్టాను నేను ఆ పాత కేబుల్. పాత కేబుల్? కేబుల్ అంటే వైరా? అదే. సో ఫ్రెండ్స్, ఈ రూమ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చీకటిగా ఉంది. దీన్ని ఈ రోజే ఓపెన్ చేసాము. యూట్యూబ్ వీడియోకి కూడా సంబంధించి అన్ని ఇందులోనే ఎడిట్ చేసుకోవడం కానీ కొన్ని సీన్స్ షూట్ చేసుకోవడం కూడా జరుగుతుంది. సో ఈరోజు ఈ రూమ్ని పూర్తిగా సెటప్ చేసేదంతా మేము మీకు వివరంగా చూపిస్తాము. ఫ్రెండ్స్, ఈ కేబుల్ తీసుకున్నాక కారణం ఈ మాకు కొంచెం బాగా కనబడాలని ఎక్కడెక్కడ ఏం పెట్టాలి అవి పెడదామని కేబుల్ లాక్కున్నాము. వచ్చిందా? ఓకే. ఇప్పుడంతా ప్రశాంతంగా జరుగుద్ది పని. వెలిగింది. బ్యాక్గ్రౌండ్ కి క్లాత్ కావాలరా, ఆర్డర్ పెట్టాను, అది ఎప్పుడు వస్తుంది? నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ స్పీకర్ సెటప్ అయితే చాలా చేయాలి, చాలా ప్రాసెస్ ఉంది, ఇప్పటికైతే అవ్వదు. సో ఈ పూర్తి సెటప్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు వీడియో అయితే పూర్తిగా చూపించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ రూమ్ అయితే ఈ విధంగా మేము సెట్ చేసుకోవడం అయితే జరిగింది. స్టూడియో అన్నట్టు పెద్ద స్టూడియో అనేం కాదు, జస్ట్ నార్మల్గా వీడియోస్ కంటెంట్స్ అన్నీ ఎడిట్ చేసుకోవడానికి ఈ విధంగా పెట్టుకోవడం జరిగింది. మాకు తోచినంతగా మాకు అందుబాటులో ఉన్నంతగా వెనకాల ఆ బ్యాక్గ్రౌండ్ కూడా ఈ విధంగా సెట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే మంచి మంచి కంటెంట్స్, మంచి మంచి వీడియోస్ ఇక ముందు కూడా మేము మీ ముందుకు తీసుకురావడానికి చాలా మా వంతు కృషి అయితే మేము చేస్తాము. దయచేసి మీరు కూడా సపోర్ట్ చేయండి. సో మరీ ముఖ్యమైన కారణం ఏంటంటే, మేము ఎక్కడో తీసిన వీడియోస్ అన్ని మేము బయటే వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. అంటే వాయిస్ ఓవర్ ఇవ్వలేని సిచ్యువేషన్ వచ్చినప్పుడు, వీడియోలో మాట్లాడలేని సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాయిస్ ఓవర్ అయితే కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. మాకంటూ పర్సనల్గా స్పేస్ అయితే ఏం లేదు. ఎక్కడో బయట ఉండి లేదా ఇంట్లోపల ఉన్న వాళ్ళందరినీ బయటకు పంపించి మేము వాయిస్ ఓవర్ ఇచ్చుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు మాకంటూ ఒక రూమ్ ఏర్పాటు చేసుకున్నాం. దీంట్లో ఇక్కడే ఉండి మేము చక్కగా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకోవడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది మాకు. ఫ్రెండ్స్ హాయ్, ఎలా ఉన్నారు? మరి నేనైతే ఇప్పుడే రావడం జరిగింది. మా వాళ్ళు అయితే ఇద్దరు కలిసి ఒక స్టూడియో రూమ్ అయితే చేయడం జరిగింది. చాలా బాగా చేశారు. నేను కూడా ఎప్పటి నుంచో అనుకునేవాడిని, వీడియో ఎడిటింగ్ చేయడానికి మాకంటూ కొద్దిగా సపరేట్గా ఒక రూమ్ ఉంటే బాగుందని నాకైతే అనిపించేది. మన వాళ్ళు అయితే బాగానే చేశారు సెటప్ అంతా. అంటే ఎడిటింగ్ చేయడానికి మాకైతే చాలా ఇబ్బంది అయిపోతున్నాం. ఎక్కడో ఉండి మేమైతే కూర్చొని వీడియోస్ ఎడిటింగ్ చేయడం మాకైతే చాలా కష్టంగా ఉంది. ఈరోజైతే మన వాళ్ళు ఈ విధంగా అయితే చేయడం జరిగింది. ఇప్పుడైతే మేమైతే వీడియోస్ చాలా ఫ్రీగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే బాగుంది. మా స్టూడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ చేయండి. ఇక్కడి నుంచే మేము లైవ్ కూడా ఇక్కడి నుంచే పెడతాం. మేమైతే ప్రతి శనివారం మేమైతే లైవ్ ఇక్కడి నుంచే పెడతాం. సరే, మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.